ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని మాటగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ పొందును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే మనం కూడా చాలాసార్లు మన పాపాలను ఒప్పుకోకుండానే దేవుడి ఆశీర్వచనాలను కోరుకుంటాం. కానీ ముందుగా మనము దేవుని పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారికి దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారని గ్రహించాలి. పాపాన్ని కప్పుకొని ఊరేగితే అది ఆ నష్టం నీకే వస్తుందని కూడా గ్రహించాలి. తప్పు చేస్తే తప్పు తెలుసుకొని ఒప్పుకోవాలి. తప్పులను కప్పుకోవడం మానుకోవాలి. మారు మనసు దేవునికి ఇష్టమని తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి పరలోకం చేరుకోవడానికి, నిత్య జీవంలోకి రావడానికి మారు మనసును దయచేయమని దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తిగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.